మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరు కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఎస్పెషల్గా చిన్న పిల్లలకి కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రస్తుతం మనం సిద్దిపేటలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎటువంటి చికిత్సలు అందిస్తున్నారు. అదేవిధంగా ఈ సీజన్లో ఈ వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది కూడా మనం అన్ని వివరాలు సూపరింటెండెంట్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. ఎస్పెషల్గా ఈ సీజన్లో చాలా రకాల వ్యాధులు ప్రజలను ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఇక్కడికి మీ ఆసుపత్రికి ఎటువంటి రోగాలతో వస్తుంటున్నారు? సో మనకి ఈ సీజన్లో మేడం యాక్చువల్గా కొంతమంది ఫీవర్స్తో వస్తున్నారు, కొంతమంది వైరల్ ఫీవర్స్తో వస్తున్నారు. ఈ వైరల్ ఫీవర్స్లో ఏంటంటే జనరల్గా వచ్చే వైరల్ ఫీవర్స్ ఈ సీజన్లో ప్రజెంట్ ఉన్న వాటిలో ఏంటంటే వైరల్ ఫీవర్స్లో డెంగ్యూ ఫీవర్స్ కొన్ని కేసెస్ ఉంటున్నాయి, కొన్ని చికెన్ గున్యా కేసులు ఉంటున్నాయి, కొన్ని నార్మల్ వైరల్ ఫీవర్స్ సీజనల్ డిజీజ్లా వస్తున్నాయి. యాక్చువల్గా వచ్చే వాటిలో కూడా డెంగ్యూ కూడా అంత ఎక్కువ అయితే ఏం లేవు, కంపారిటివ్ కొద్దిగా ఉన్నాయి కానీ అంత ఎక్కువ కాదు. ఇవి ఎట్లా ఈ లక్షణాలు ఎట్లా ఉంటాయో చెప్తాను యాక్చువల్గా. సో వైరల్ ఫీవర్ ఉండగానే చేయడాలు ఉంటాయంటే అప్పుడు దాకా మామూలుగా ఉంటారు, సడన్గా హై గ్రేడ్ ఫీవర్ రావడము, ఒళ్ళు నొప్పులు ఉంటాము, తలనొప్పి ఉంటాము, జాయింట్ పెయిన్స్ ఉంటాము, ఇట్లా ఉంటున్నాయి జనరల్గా కొన్ని వైరల్ ఫీవర్స్. కొంతమందిలో ర్యాష్ రావడం, అంటే కొంతమందికి బాడీ మీద ర్యాష్ దద్దులు రావడం కానీ, మోషన్స్ బ్లాక్ వెళ్ళడం కానీ అట్లా కొన్ని వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ వైరల్ ఫీవర్స్కి ఏంటంటే సింపుల్ పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది. టాబ్లెట్ పారాసిటమాల్ సిరప్, పిల్లలకైతే సిరప్, పెద్దలకైతే టాబ్లెట్ పారాసిటమాల్ ఎవరి 6th hourly డోస్ ప్రకారం వేస్తాం అనమాట. అది వేసుకుంటే సరిపోతుంది. అయితే వైరల్ ఫీవర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైనా ఫీవర్ అంటే ఈ వైరల్ ఫీవర్స్ అని కాదు, జనరల్గా ఫీవర్స్ ఏమి ఉంటాయంటే మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇంకా టైఫాయిడ్ కావచ్చు, ఇంకా అదర్ ఫ్లూ ఇన్ఫ్లుయెంజా లాంటి ఫీవర్స్ కావచ్చు. వీటికి ఫస్ట్ ఏం చేస్తామంటే మేము ఏదైనా ఫీవర్ సిక్ అయినప్పుడు, చైల్డ్ సిక్ ఉండి మరి డల్గా ఉంటేనే అడ్మిట్ చేస్తాం, లేకపోతే అడ్మిట్ చేయం. జస్ట్ సింపుల్ పారాసిటమాల్, అవసరమైన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, దగ్గు జలుపు ట్రీట్మెంట్ ఇస్తాం, సరిపోతుంది. ఒకవేళ సిక్ ఉన్నప్పుడు మాత్రం 2 days దాటి 3 days అయ్యి సివియర్ బాడీ పెయిన్స్, ఫీవర్, హెడేక్ అట్లుంటే మాత్రం ఇన్వెస్టిగేషన్ పంపిస్తాం. ఏమేమి పంపిస్తామంటే మళ్ళీ సిబిపి అంటే సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ఏమేమి చూస్తామంటే హిమోగ్లోబిన్, టోటల్ కౌంట్ ఎట్లా ఉంది, ప్లేట్లెట్స్ ఎట్లా ఉన్నాయి, న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్ ఎట్లా చూస్తాం జనరల్గా. దాన్ని బట్టి వైరల్ బ్యాక్టీరియా కొంత ఐడియా వస్తుంది. ఇంకా అవసరాన్ని బట్టి మలేరియా ప్లాస్మా మలేరియా టెస్ట్ చేస్తాం, అది కిట్ టెస్ట్లు ఉంటాయి. ఇంకా డెంగ్యూ కూడా ఏంటంటే 2 రకాల టెస్ట్లు ఉంటాయి, ర్యాపిడ్ టెస్ట్లు ఉంటాయి, ఇంకోటి ఏమో ఎలిజా టెస్ట్. మన దగ్గర ఎలిజా టెస్ట్ చేస్తారనమాట. మామూలుగా అయితే కొంతమంది NS1 యాంటీజెన్ అనేది ఫస్ట్ సెకండ్ డే స్టార్ట్ చేసి ఫస్ట్ 5-6 days వరకు చేస్తాం NS1 యాంటీజెన్. లేదు యాంటీబాడీస్ కావాలంటే IgM యాంటీబాడీస్ ఉంటే పాజిటివ్ ఉంటుంది. మన దగ్గర స్టాండర్డ్ ఎలిజా టెస్ట్ చేస్తాము, మన దగ్గర చేస్తాము. తర్వాత టైఫాయిడ్ అంటే కూడా వైరల్ టెస్ట్ చేస్తాము. ఇంకా ఇవన్నీ టెస్టులు చేసిన తర్వాత నిర్ధారణకు వచ్చిన తర్వాతనే వాళ్ళని అడ్మిట్ చేసుకోవాలా, లేదంటే చిన్న చిన్న మాత్రలతో సరిపోతుందా? డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ బట్టి. పేషెంట్ మంచిగా స్టేబుల్ ఉండి ఓరల్గా తీసుకుంటున్నారు, బాగున్నారంటే అవసరం లేదు. మంచిగా పారాసిటమాల్ సిరప్ ఎవరి 6th hourly ఇచ్చుకుంటా, హైడ్రేషన్ మంచి ఫ్లూయిడ్స్ మంచిగా ఇచ్చుకుంటా, హైడ్రేషన్ బాగుంటే అడ్మిట్ చేయం. చైల్డ్ ఎప్పుడైనా డల్ అవుతున్నాడు, సిక్ అవుతున్నాడు, నీరసంగా ఉన్నాడు, సివియర్గా నీరసంగా ఉంది, తాగలేకపోతున్నాడు అంటే అడ్మిట్ చేయాలి. ఏమైనా ఆయాసం ఉందంటే అడ్మిట్ చేయాలి, కంపల్సరీ అడ్మిట్ చేయాలి. ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతున్నాయి ఈ సందర్భంలో, చాలా పెద్దవాళ్ళలో చిన్న వాళ్ళలో కూడా చూస్తున్నాము. దానికి కారణం ఏంటంటారు? ఒకవేళ ఆ ప్లేట్లెట్స్ తగ్గిపోతే కనుక పేషెంట్ ఏ విధంగా ఇబ్బంది పడుతుంటారు? అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం అంటే ఈ డెంగ్యూ ఫీవర్ కొద్దిగా ఉంటే మాత్రం, కొన్ని వైరల్ ఫీవర్, డెంగ్యూ ఫీవర్లో మాత్రం కొద్దిగా ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. దానిలో నాకు లక్షణం ఏంటంటే తగ్గుతాయి అనమాట. దాని గురించి మనం కంగారు పడాలి. ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల కంగారు పడాల్సిన లేదు. కరెక్ట్గా డెంగ్యూ ఫీవర్కి ఏంటంటే ట్రీట్మెంట్ ఏంటంటే స్పెసిఫిక్ మెడికేషన్ ఏది, జస్ట్ దానికి ఓన్లీ పారాసిటమాల్ మెడిసిన్ ఇచ్చి సపోర్టివ్ కేరే, ఆ ఫ్లూయిడ్స్ బాగా వాటర్ ఎక్కువ తీసుకోవాలన్నమాట, సపోర్టివ్ కేరే ఉంటుంది. సో ఆ ప్లేట్లెట్స్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. జనరల్గా 50,000-60,000 40,000-50,000 వరకు తగ్గినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అన్లెస్ ఎప్పుడు కంగారు పడాలంటే ఎప్పుడన్నా చైల్డ్కి బాగా సిక్కుండి ఒకవేళ బాడీ మీద ఏమన్నా ర్యాష్ రావడం కానీ, మోషన్ బ్లాక్ కలవడం కానీ, ఏదైనా బ్లీడింగ్ టెండెన్సీ ఉంటేనే మనము ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తాం. లేదా 20,000-30,000 కంటే తక్కువ ఉంటేనే ట్రాన్స్ఫ్యూషన్ ఇస్తాం అనమాట. రొటీన్గా అయితే ఏమీ ఇవ్వము, కంగారు పడాల్సిన కూడా ఏముండదు. మోస్ట్ ఆఫ్ ద కేసు మా దగ్గర అడ్మిట్ అయిన కూడా మంచిగా సక్సెస్ఫుల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్లేట్లెట్స్ కానీ అవ్వలేకుండానే డిశ్చార్జ్ అయిపోతున్నాయి మా దగ్గర. సో ఎప్పుడైనా బ్లీడింగ్ డిసీజ్ కానీ ప్లేట్లెట్ కౌంట్ less than 20,000 వస్తేనే ఇస్తాం. పుట్టుగా అనవసరంగా ప్లేట్లెట్ చేసేసేయాలని చెప్పి అన్నెసరీగా ఎక్కించుకుంటే అనవసరం. మన దగ్గర మన హాస్పిటల్లో
అన్ని సప్లై ఉన్నాయి, ప్లేట్లెట్ పిఆర్పి అన్ని మనకు కావాల్సిన బ్లడ్ కాంపోనెంట్స్ ఉన్నాయి, బ్లడ్ బ్యాంక్ సపరేట్ గుడ్ బ్లడ్ బ్యాంక్ ఉంది, అన్నీ ఉన్నాయి అనమాట. మనకు కావాల్సిన మెడిసిన్స్ డెంగ్యూకి సంబంధించి కానీ అన్ని మెడిసిన్స్ ఉన్నాయి, ఈ అవసరమైన ప్లేట్లెట్స్ కానీ అవసరమైన కూడా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందితో ఇక్కడికి వచ్చినా కూడా దానికి కావాల్సిన చికిత్స. మనకు వెంటిలేటర్ సపోర్ట్ ఉంది, వెంటిలేటర్స్ ఉన్నాయి, ఒక పీడియాట్రిక్ ఐసీయూలోనే 5 వెంటిలేటర్స్ ఉన్నాయి, ఎన్ఐసీలో 10 వెంటిలేటర్స్ ఉన్నాయి. మన జనరల్ మెడిసిన్లో కూడా మెడికల్ ఐసీయూ ఉంది, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. సఫిషియెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, అసోసియేట్ ప్రొఫెసర్ ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారు, ఆల్ ద క్వాలిఫైడ్ డాక్టర్స్, స్టాఫ్, నర్సింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. సో మనకు కావాల్సినటువంటి అన్ని పిఐసీ ఉంది, మెడికల్ ఐసీయూ 2 ఐసీయూలు ఉన్నాయి అక్కడ కూడా, ఒకటి మెడికల్ ఐసీ 1, మెడికల్ ఐసీ 2 ఉన్నాయి. సో మనకు కావాల్సిన అన్ని రకాలు ఉన్నాయి, మనం అన్ని ఎక్విప్ చేసి అన్ని ట్రీట్మెంట్ కూడా చేస్తున్నాము, సక్సెస్ఫుల్ కూడా వెళ్తున్నారు. అయితే కొంతమందికి అవగాహన ఉండక కూడా ఈ ఫీవర్ని ఇంకా ఎక్కువ చేసుకునే అవకాశం కూడా ఉంది, పేరెంట్స్లో కానీ పల్లెటూళ్ళలో కానీ. ముఖ్యంగా కొంచెం జ్వరం లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్, అంటే వాళ్ళ వ్యక్తిగతంగా కానీ ఇంటి దగ్గర కానీ? మీరు మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. అయితే మెయిన్ ఈ జ్వరాలు రాకుండా మనం చూసుకోవాల్సిన ఏంటంటే, ఒకటి ఏంటంటే మీరు అన్నట్టు ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఏడీస్ ఈజిప్ట్ వస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే వాటర్ క్లాగింగ్, వాటర్ ఎక్కడ లాగకుండా చూసుకోవాలి, ఒకటి దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలి. సో వాటర్ క్లాగింగ్ ఏరియాస్ లేకుండా చూసుకోవాలి. తర్వాత పర్సనల్ హైజీన్ నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. దోమలు లేకుండా మెయిన్ ప్రికాషన్స్ తీసుకోవాలి. మెయిన్ ఆహార విషయంలో కూడా ఏంటంటే వీలైనంత వరకు వెజిటేరియన్ డైట్ ఈస్ బెటర్. మ్యాండేట్ అయితే ఒకటి అంటే ది డైట్, గుడ్ న్యూట్రిషియస్ డైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బయట అనవసరమైన పిచ్చి బయట తిండి తినకుండా ఇంట్లో చేసుకుని తినే ఉంటుంది. మంచి ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి, యాక్చువల్లీ వాటర్ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. సి విటమిన్ ఉన్నటువంటి లెమన్ కానీ అట్లాంటి వైటమిన్ సి ఉన్నాయి తీసుకుంటే మంచిది. అయితే ఓవరాల్గా ఎస్పెషల్ ఈ సీజన్లో మనము ఈ రోగాలతో పోరాడాలి అంటే ఎక్కువ ఏ విటమిన్ ఉన్న ఫుడ్ అయితే బెటర్? సో విటమిన్ సి ఉన్నాయి, విటమిన్ సి ఉన్న సిట్రస్ ఉన్నాయి, ఉంటే మంచిది. అంటే ఇప్పుడు మీ హాస్పిటల్లో ఇక్కడ ఎటువంటి రోగానికైనా కూడా అన్ని ఓవరాల్గా అందిస్తున్నాం చికిత్సలు అంటున్నారు కదా, 24 గంటలు కూడా పేషెంట్స్ కూడా మీ దగ్గరకు వస్తున్నారు. ఏ విధంగా ఉంది పరిస్థితి అంతా కూడా? ఇప్పుడు అంటే కంపారిటివ్గా పోలిస్తే కొద్దిగా సీజన్లో కొద్దిగా కేసెస్ పెరిగినాయి, ఫీవర్ కేసెస్ పెరిగినాయి. కానీ కొన్ని కేసెస్ మామూలుగా వచ్చే కేసెస్ 20%, 15 to 20% కేసెస్ సెన్స్ అయితే పెరిగినాయి. దానికి అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉన్నాము. కొన్ని కేసెస్ పాజిటివ్ వస్తున్నాయి, వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నాము, పేషెంట్స్ కూడా సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు అయితే ఏం లేదు. మన దగ్గర మనకు అన్ని రకాల బెడ్స్ సఫిషియెంట్, పిఐసి ఉంది, వార్డ్ ఉంది, ఐసీ మెడికల్ ఐసీలో 2 ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, మనకైతే ఇబ్బంది లేకుండానే చేయగలుగుతున్నాం. సుమన్ టీవీ ద్వారా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, పేషెంట్స్కి కానీ ఎవరికైనా కూడా ఏదైనా చెప్పాలి అంటే ఈ సీజన్లో ఎస్పెషల్గా ఏం చెప్తారు? సో ఈ సీజన్లో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఫస్ట్ మీరు జాగ్రత్తగా ఉండాలా, చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవడము, పరిశుభ్రమైన నీరు తాగడము, బయట తిండ్లు తినకుండా ఇంట్లో ఉన్న మంచిగా నీట్గా చేసుకుని తినాలి. బయట ఫుడ్ తినకూడదు. ఒకటి బయట ఫుడ్ అయి తింటే మళ్ళీ అతిసారి అయ్యి వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి హెల్తీగా ఒకటి ఉండాలి. తర్వాత మంచి హ్యాబిట్స్, ఇప్పుడు అన్నెసెసరీగా వేరే ఆల్కహాల్ కనిపి అలవాట్లు లేకుండా గుడ్ హ్యాబిట్స్తో ఉండాలి. ఈ ఇంటికాడ దోమతెరలు ఉంటే దోమతెరలు పెట్టుకోవడము, ఈ దోమలు లేకుండా చూసుకునే విధంగా మీ పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలి, వాటర్ క్లాగ్ ఏం లేకుండా చూసుకోవాలి. ఏదైనా ఫీవర్ అయ్యి ఉంటే కంగారు పడకుండా ఏం చేయాలంటే పారాసిటమాల్, దగ్గర ఉన్న వైద్యుని కలవాలి. సింపుల్ పారాసిటమాల్ ఈజ్ సఫిషియెంట్. అనవసరంగా నిమ్స్లైడ్ కానీ స్టెరాయిడ్స్ కానీ అన్నెసెసరీ ఏం వాడకూడదు. సింపుల్ గుడ్ హైడ్రేషన్ ఉండి సరైన ఏదైనా ఫీవర్ ఉంటే సరిగ్గా డాక్టర్ చూపించుకోవాలా. ఏదైనా 2 రోజులు దాటుతుంది ఫీవర్ అంటే ప్రాపర్ మన దగ్గరికి వస్తే టీ హబ్లో అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీగా చేస్తారు. టీ హబ్లో 54 రకాల పరీక్షలు ఫ్రీగా చేస్తారు అన్ని, ఏ టీ హబ్కి వెళ్ళినా. సో కరెక్ట్గా చేసుకుని చెప్తే కరెక్ట్, చిన్నపిల్లలు అయితే పిడియాట్రిషియన్ని, పెద్దోళ్ళు అయితే ఫిజిషియన్ కలిస్తే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుని ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఏదైనా బ్లీడింగ్ టెండెన్సీ, ఏదైనా సిక్ ఉన్నాడంటే మాత్రం ఎంని హాస్పిటల్ రావాలి. సో చూసారు కదా ప్రభుత్వ ఆసుపత్రిలో సిద్దిపేటలో ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది. ఇక్కడికి వస్తే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా ఇక్కడ అన్ని రకాల వైద్య చికిత్సలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. టెస్టులు కూడా ఫ్రీగా చేస్తాం. అనవసరంగా హరీబరీ కాకుండా పారాసిటమాల్తో తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా కరెక్ట్గా తీసుకుంటే, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తే కనుక ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ హై ఫీవర్ ఉంటే కనుక, కొన్ని ఇతరత్ర లక్షణాలు కనిపిస్తే హాస్పిటల్కి రండి, మేము ఇక్కడ అన్ని రకాల సేవలు అందిస్తున్నామని చెప్తున్నారు. సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ చెప్తుంది ఒకటే, వ్యక్తిగత శుభ్రత పాటించండి, పౌష్టిక ఆహారాన్ని తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. కెమెరామెన్ అంజితో సంధ్య, సుమన్ టీవీ సిద్దిపేట.